100 ఏళ్లు ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి. సార్, మీ ఇంటి ఫంక్షన్కి రావడం ఎంతో హ్యాపీగా ఉంది. మధు మేడం మా అందరికి పేరు పేరున ఫోన్ చేసి తప్పకుండా వ్రతానికి రావాలని మమ్మల్ని ఆహ్వానించారు. అందుకేనా నాకు ఫోన్ చేసి ఆఫీస్ స్టాఫ్ నెంబర్లు అన్నీ పంపించమని అన్నారు. శభాష్ కొడలా, తెలివైన పని చేశావు. ఆఫీస్లో ఒక్కసారి పరిచయానికే మమ్మల్ని పిలిచి ఇంత గౌరవించారు. చాలా సంతోషం మేడం. వ్రతం చాలా బాగా జరిగింది. ఇక మేము బయలుదేరుతాం మేడం. అరే అప్పుడే బయలుదేరుతా అంటే ఎలాగా? భోజనాలున్నాయి, భోంచేసి వెళ్తే గాని మధు మేడం ఊరుకోరు. మీరు మామూలు మనుషులా? దేవుళ్ళు, అదే అతిథి దేవుళ్ళు. చిచి చిచి, మనల్ని తలుచుకుంటే మన మీద నాకే అసహ్యం వేస్తుంది. శకునం పలికే బల్లి కుడితొట్లో పడి చచ్చినట్టు ఇదైపోతుంది అదైపోతుంది, దీని తర్వాత అది ఇది అని ఓ ప్రగల్భాలు పలికి చివరికి చతికిల పడి మూతిపళ్ళు ఊడగొట్టుకున్నట్టు అయింది మన పరిస్థితి. ఏనుగులాంటి నీ మొగుణ్ణి నీ బుద్ధి బలమనే అంకుశంతో కంట్రోల్ చేసి ఆడిస్తున్నావు. పులిలాంటి నీ కొడుకుని తల్లి ప్రేమ అనే అస్త్రంతో వాణ్ణి బానిసం చేశావు. కానీ ఒక చిట్టెలుకును బంధించలేకపోవడం ఏంటే మన దౌర్భాగ్యం కాకపోతేను. నువ్వేమో మొక్కకు నీళ్లు పోసినట్టు కనిపించాలి గాని సైలెంట్గా వేర్లు కత్తిరించి చెట్టును చంపాలన్నావు. కానీ అదేమో నువ్వు కూర్చున్న కొమ్మనే నరికేసింది. నువ్వేమో చాప కింద నీళ్లలా సైలెంట్గా పని చేయాలి అంటావు. అదేమో చాప కింద తేలులాగా మనల్నే కుట్టింది. తేలు కుట్టిన దొంగల్లాగా మనం నొప్పిని భరించడం తప్పితే ఏం చేయగలిగాం? దాని మీద నాకు పీకల్లోతు కోపం ఉన్నా సరే దాని తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానే. అసలు అది ఆఫీస్ స్టాఫ్ ని పేరెంటల్గా పిలిచి వ్రతం జరిపిస్తుందని మనం ఏమన్నా ఊహించావా? ఇప్పుడు నందు వ్రతంలో కూర్చున్నంత మాత్రాన నందుకేదో దాని మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుందని మనమేమీ భయపడనక్కర్లేదు. కానీ మొండివాడైన నందుని కూడా దిగొచ్చేలా చేసి పక్కన కూర్చోపెట్టుకుని వ్రతం జరిపించుకుంది చూడు, అది దాని తెలివితేటలు. మనం దాని కంటికి కనపడని శత్రువులమే అయినా దానికి తెలియకుండానే యుద్ధం చేసి గెలిచింది. నువ్వన్న ప్రతిదీ నిజమేనమ్మా. నేనింతవరకు ఏం చేసినా తప్పు కాలేదు. కానీ మొదటిసారిగా మధు విషయంలో మాత్రం అడుగడుగునా నా అంచనాలు ఆలోచనలు తప్పవుతున్నాయి. దానికి నగలిచ్చి పెళ్లి ఆపాలని నేను చేసిన మొదటి ఆలోచన తప్పే. నా వేలితో నా కంటినే పొడుచుకునేలా చేసింది. నందుగాడికి జీవితంలో పెళ్ళవ్వకూడదని ప్లాన్ చేస్తే చివరికి ఇదే వాడి పెళ్ళామై వచ్చి కూర్చుంది. ఆ వచ్చిన దాన్ని గెస్ట్ లాగే ఉంచి అట్నుంటాటే పంపాలని, పెళ్లి తర్వాత దాని జీవితంలో ఏ తంతు జరగకూడదని ప్లాన్ చేస్తే చివరికి దగ్గరుండి వ్రతం జరిపించేలా చేసింది. దాన్ని పంజరంలో పక్షిలా బంధించాలనుకున్నాను. కానీ అది చిట్టేలుకని నువ్వే గుర్తు చేశావు. పక్షి అయితే వలలో బందీ అవుతుంది. అదే చిట్టెలుకని వలలో బంధిస్తే వలని ముక్కలు ముక్కలుగా తెంపి తప్పించుకుంటుంది. నేను చేసిన తప్పు అదే. దాన్ని బంధించే విషయంలో తప్పు చేశాను. చేసిన తప్పుల నుంచి నేర్చుకున్నాను. దాన్ని బంధించాల్సింది గదిలో కాదు, సమస్యల సుడిగుండంలో. అమ్మా, శత్రువు మీద గెలవాలంటే వాడి బలం తెలియడం కంటే బలహీనత తెలియడం ముఖ్యం.
మధుకి నందు బలహీనత తెలిసిపోయింది. ఇంటి గుట్టు వీధిన పడడం వాడు సహించడు. అది తెలుసుకునే మధు తెలివిగా ఆఫీస్ స్టాఫ్ని పేరంటాళ్లుగా పిలిచి వ్రతం జరిపించుకుంది. ఇప్పుడు నేను దాని బలహీనత మీదే దెబ్బతీయాలి. తీస్తాను. వ్రతం చెడ్డ ఫలితం దక్కాలి అంటారు. వ్రతం బ్రహ్మాండంగా జరిగింది. దాని ఫలితం దానికి దక్కింది. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. దాని కుటుంబం ఇంకా ఇక్కడే ఉందే, ఏదో ఒకటి చెయ్యి. అదే ఆలోచించాలి. చేస్తాను. మధు మా ఇంటి కోడలు కావడంతో మా ఆనందం అంతా ఇంత కాదు. మా వాడికి తగ్గ భార్య. మొదట్లో బాగా అల్లరిపిల్ల అనుకున్నాను గాని చురుకైన అమ్మాయి. చూసావే, దాని తెలివితేటలతో ఆఫీస్ స్టాఫ్ని పిలిపించి ఇంత పెద్ద గండం కట్టెక్కించిందని పరోక్షంగా మెచ్చుకుంటున్నాడే నీ మొగుడు. సంబరపండి అమ్మా, ఇల్లు అలగ్గానే పండగ కాదు కదా. పొరా పిచ్చినా కొడక, ఇల్లు అలకడం అయిపోయింది, పండగ అయిపోయింది. వ్రతం విషయంలో అది గెలిచిందిరా. తను మా ఇంటి కోడలవడం నిజంగా మా అదృష్టం రా. అదేమిటే వ్రతం చీర అప్పుడే మార్చేసావు? చీర బాగా బరువుగా ఉంది అలివేని. అవునా? సర్లే, ఈ చీర కూడా బాగుంది. దా ఇలా వచ్చి కూర్చో. అందరి కళ్ళు నీ మీదే ఉన్నట్టున్నాయి కదే, పట్టపట్టమని అంత సౌండ్ వచ్చింది. నువ్వు మామూలుగా వచ్చినా కూడా అంతే సౌండ్ వస్తుంది. లేదులే వదినా, మిమ్మల్ని మీ తెలివితేటల్ని మీ మావగారు ఇంతవరకు పొగుడుతూనే ఉన్నారు. అందుకే ఆయన దిష్టే తగిలినట్టుంది. నా కోడలికి నేనే దిష్టి పెడతానారా? దిష్టి తగులుతుందని కన్నవాళ్లు కూడా పిల్లల్ని ఎక్కువ పొగడరు బాబూ. అలాగమ్మా, అయితే నా కోడలికి రోజు దిష్టి తీయించేద్దాం. చిన్నమ్మగారు. చిన్నమ్మగారేంటి గౌరక్క అలా పిలవకు? చిన్నసార్ గారి భార్యని మరి అలాగే పిలవాలి కదమ్మా. చిన్నసార్ రమ్మంటున్నారు మిమ్మల్ని. నన్ను రమ్మన్నారా? అవునమ్మా, పైనున్నారు. వెళ్ళమ్మా, అబ్బాయి పిలుస్తున్నాడటగా. దేవకి, ఇదేంటే వాడు దీన్ని రమ్మని పిలిచాడంటే మనిషి మారిపోతున్నట్టు లెక్క. నీ లెక్క తప్పమ్మా. వాడు దాన్ని ఖచ్చితంగా తిట్టడానికే పిలుచుంటాడు. తిట్టడానికా? అవును, స్టాఫ్ని పిలిచినందుకు దాన్ని చీల్చి చెండాడేస్తాడు. కావాలంటే చూడు, తిరిగి వచ్చేటప్పుడు దాని మొహం మాడిపోయి ఉంటుంది. ఇప్పుడు నేనేమని పిలవాలి? ఏమండి అనాలా? బావా అనాలా? లేక పేరు పెట్టి పిలవాలా? సడన్ గా ఏవండి అని పిలవడానికి నాకే ఏదో వింతగా ఉంది. బావా అంటే అస్సలు బాగోదు. పేరు పెట్టి పిలిచే అలవాటు లేదు. మరెలాగా? ఉండనే ఉందిగా హలో, అలానే పిలిచేద్దాం. హలో హలో, మిమ్మల్నే. ఇదిగోండి మిమ్మల్నే. వినపడట్లేదా? నన్ను చూడకూడదని మొహమట్టు తిప్పేసుకున్నారు.
మరి చెవులు ఎందుకు మూసుకున్నారు? హలో, లాభం లేదు. ఎందుకు ముట్టుకున్నావు? ఇది మరీ బాగుంది. మాట్లాడాలని పిలిచి అటు తిరిగి నిలబడి చెవులు మూసుకున్నారు. ఎదురుగా వచ్చి నిలబడితే నా మొహం చూడనని ఓ గొడవ, పిలిస్తే చెవులు మూసుకొని ఉన్నారు. మరి ఇంకెలా పిలవాలి స్వామి? చాలింకా, ఊరికే లొడలొడ వాగొద్దు. మాట్లాడడానికి పిలిచి మాట్లాడొద్దంటే ఎలా? నేనెందుకు పిలిచానో అది మాత్రమే మాట్లాడు. ఎందుకు పిలిచారో చెప్పకుండా మీరే మాట్లాడుతున్నారు. మాటికి మాట సమాధానం చెప్పకు, నాకు చిరాకు. ఏంటి కొంచెం మంచిగా మాట్లాడలేరా? నాకు పేరుంది, మధు, మధుబాల. తొక్కలో పేర్లే. నా జీవితానికో గుదిబండ నువ్వు. ఆ గుదిబండ మెడలోనే తాళి కట్టారు. ఆ గుదిబండని నా మెడకి కట్టారు. మీరనే ప్రతి మాటని నేను మర్చిపోను. మీరు గుర్తుపెట్టుకోండి. టైం వచ్చినప్పుడు చెప్తాను. మాటలు ఆపమన్నానా? నేను ఇక్కడికి మౌనవ్రతం చేయడానికో మౌన పోరాటం చేయడానికో రాలేదు. నేను మాట్లాడతాను. అసలు ఎందుకు పిలిచారో ముందు అది చెప్పండి. ఊరికే లబో దిబోమని నా మీద అరుస్తున్నారు. నేను నీకు మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? బ్రహ్మానందంలా అడిగితే ఏం సమాధానం చెప్తాం? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. కామెడీగా ఉందా? చెప్పారువండి, ఉలిక్కి పడుతున్నాం ఇక్కడ. తెలివితేటలు చూపిస్తున్నావా నువ్వు? ఆఫీస్ స్టాఫ్ ని ఎవరిని అడిగి పిలిచావు? ఎందుకు పిలిచావు? ఇది మరీ బాగుంది. పేరంటానికి పిలిచా, ఇందులో అడిగేదేముంది? నీ నక్క తెలివితేటలు చూపించుకో. వాళ్ల ముందు ఇంటి పరువు పోకూడదని వచ్చాను. నేను రావాలనే వాళ్ళని పిలిచావు. అవును, మీరొచ్చి తీరాలనే వాళ్ళని పిలిచాను. నాకిలా తెలివితేటలు చూపించి పబ్బం గడుపుకోవడమో పండగ జరుపుకోవడమో నాకిష్టం ఉండదు. కానీ అంతా మీ వల్లే చేయాల్సి వచ్చింది. నేను న్యాయంగా ఆఫీస్కొచ్చి రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా చెప్పాలంటే బ్రతిమాలాను. మా పేరెంట్స్ హర్ట్ అవుతారు, రండి అని అడుక్కున్నాను. అయినా మీరు అన్యాయంగా బిహేవ్ చేశారు. యదా భర్త తదా భార్య. నేనేం చేయను? ఇంకొకసారి ఇలా చేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవునా? అయితే ఒకసారి బాగా ఆలోచించి ఏం చేస్తారో చెప్పండి. నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. మంచిది కాదు చెప్తున్నా. అసలు మాట్లాడకుండా ఉండడం కంటే గొడవ పడైనా మాట్లాడొచ్చు కదా అని మాట్లాడుతున్నా. ఈ తెలివితేటలే వద్దంటున్నాను. వెళ్ళెక్కడి నుంచి. నన్ను వెళ్ళమని మీరు వెళ్తారేంటి? అడగకుండా ఇలాంటి విచిత్రమైన మొగ్గునిచ్చావేంటి దేవుడా? అక్కడ చూసావే, నీ మొగుడుతో పాటు నీ కొడుకు కూడా ఎంత కలిసిపోయి కబుర్లు చెప్తున్నాడో. ఇంకా నయం, ఆ పిల్ల బాగా చిన్నది కాబట్టి సరిపోయింది. లేకపోతే వీడు కూడా ఆ ఇంటి గోడ దుక్కేసేవాడు. త్వరగా వాడి కూడా పెళ్లి చేసేయండి. చేద్దామమ్మా. నా కొడుక్కి కాబోయే పెళ్ళామే ఈ ఇంటికి ఏకైక కోడలు. దానికి ముందు ఈ టెంపరీగా వచ్చిన పెద్ద కోడలు పర్మనెంట్గా వెళ్ళిపోగానే మనకి తగ్గట్టు ఓ కోటీశ్వరుడు కూతురికి చేస్తాను. అందరు పెళ్లిళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడొకడు ఒంటి కొమ్ము సొంటికాయలాగా పడున్నాడు. వాడికి పెళ్లి చేద్దామన్న ఆలోచనే లేదు. అదేంటక్క అలా చూస్తున్నావు? ఏరా, నీకు కూడా పెళ్లి కావాలన్న ఆశ ఉందా? నాకేం తక్కువ అక్క. నా పెళ్లి గురించి ఆలోచించడానికి నువ్వు ఉన్నావు కదా. నువ్వున్నావు, నీకు బుర్ర ఉండద్దు. ఓసి పిచ్చిమోహమా? అసలు పెళ్లి చేసుకునేదే బుర్ర తక్కువ వాళ్ళు. సర్లే, ఇంకో బుర్ర తక్కువ దొరికినప్పుడు అప్పుడు చూద్దాంలే. దేవకి, వాడి పిలిస్తే ఇది పైకెళ్ళింది కదా, అక్కడ ఏం జరిగిందంటావు? ఇంకా రాలేదేంటి? ఇంకేం జరుగుంటుంది? వాడు చివాట్లు పెట్టుంటాడు. ఇది మొహం మార్చుకుని వస్తూ ఉంటుంది. ఏమైంది మధు? వాడేమన్నాడు నిన్ను? ఆఫీస్ స్టాఫ్ని పేరంటానికి పిలిచానని ఆయన పద్ధతిలో ఆయన కోప్పట్టారు. నా పద్ధతిలో నేను సమాధానం చెప్పొచ్చాను. గొడవేం లేదత్తా. మీ అబ్బాయిని ఎలా హ్యాండిల్ చేయాలో అలా చేసొచ్చాను. మీరేం కంగారు పడకండి. మీరు భయపడ్డట్టు ఏ ఇబ్బంది లేదు. మధు, త్వరగా రావే, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. వస్తున్నానమ్మా. రామా, పొద్దుపోయింది, బయలుదేరదామా? అలాగే అమ్మా. రాజా, మేం బయలుదేరతాంరా.
అల్లుడు గారిని ఒకసారి పిలిస్తే అల్లుడు గారిని అమ్మాయిని రేపు ఇంటికి ఆహ్వానిద్దాం అనుకుంటున్నావురా? రేపెలా కుదురుతుందిరా? నువ్వు కళ్ళారా చూస్తున్నావు కదా వాడెంత బిజీగా ఉంటున్నాడో. కొత్త ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. వాడికి టైం లేకే కదా వ్రతానికి కూడా చివరి నిమిషంలో వచ్చి కూర్చున్నాడు. వ్రతం అవగానే వెళ్ళిపోయాడు. వాడొక పని రాక్షసుడురా. ఎన్ని పనులున్నా కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు అంటే పద్ధతి ప్రకారం టైంకి జరగాల్సిన కొన్ని ఆచారాలు ముచ్చట్లు ఉంటాయి కదా. రేపొక్కసారి వీలు చూసుకోమన్నాయన పుణ్యం ఉంటుంది. మీరలా అడుగుతుంటే ఇలా సమాధానం చెప్పడం నాకు బాధగానే ఉందమ్మా. ఏం చేయను, కోట్లతో వ్యాపారం. రే, రేపు ఒక్కరోజుకి పనిని సుధీర్కి అప్పచెప్పొచ్చు కదరా? ఏం సుధీర్? అయ్యయ్యో నేనా? అది కోట్ల రూపాయల వ్యవహారం. నాకు 1000 రూపాయలు కూడా లెక్క పెట్టడం రాదు. నేను లెక్కల్లో కాస్త వీకు. కరెక్ట్గా చెప్పావురా. వీడు బిజినెస్ చూశాడంటే మొత్తం లాసేరా. మరి ఎలాగరా? అల్లుణ్ణి పిలవండి, నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. అరే, వాడికి మాట్లాడడానికి కూడా తీరికలేదురా. వాడు చాలా బిజీ. కావాలంటే నీ కూతుర్ని కనుక్కో. అవును, ఆయన పనిలో ఉన్నారు. ఎవరూ డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. మరీ మొహాలలా వేలాడ తీసుకోకండ్రా. ఫ్రీ అయ్యాకొస్తారులే. సరేరా, ఒకసారి అల్లుడి గారిని పిలిస్తే చెప్పి వెళ్తాం. నేను చెప్తానులేరా. నువ్వు చెప్పడం ఏంట్రా? అల్లుడి గారికి మేం చెప్పి వెళ్ళడం పద్ధతి. నీకు చెప్పడం బాగోదురా. ఇలాంటి ఫార్మాలిటీస్ వాడు పట్టించుకోడురా. వాడికి నచ్చవు కూడా. కొన్ని పట్టింపులు ఉండాలి నాయనా. పిల్లలు వాళ్ళకి తెలియకపోతే మనమే చెప్పాలిగా. రేపు వీళ్ళ పిల్లలు ఏం నేర్చుకుంటారు? కరెక్టే, కానీ వాడు పనిలో ఉన్నాడు. డిస్టర్బ్ చేయొద్దంటున్నాడు. రే, చెప్పకుండా వెళ్ళడం బాగోదురా. రే, సరే చెప్పే వెళ్దులేరా. ఇప్పుడు కాకపోతే పొద్దున్నే చెప్పి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళి చేసేదే ఉంది. ఇక్కడే ఉండండి. నాన్న, మీరు పక్కనుంటే చాలు. వేరే శత్రువులే అవసరం లేదు. నువ్వే గొయ్యి తీసి కప్పెట్టేస్తావు. అంత మాట అన్నావేంట్రా? మరి వాళ్ళు ఇక్కడ నిద్ర చేస్తే అన్నా వదిన వేర్వేరు గదుల్లో ఉంటారని తెలిసిపోతాం. కంగారులో ఏదో మేనేజ్ చేద్దామని చూశానురా. కానీ నువ్వు మేనేజ్ చేయలేదు, డ్యామేజ్ చేశావు. అన్నయ్య గారు, ఆయన చెప్తున్నారుగా, మీరు ఈ పూటకి ఇక్కడే ఉండండి. పొద్దున్నే వెళ్దురు గాని. రామా, సర్లేరా. అబ్బాయి చెప్పినట్టు మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళి చేసేదేముంది? నిద్రపోవడమే కదా. పొద్దున్నే అల్లుడితో చెప్పి అప్పుడు బయలుదేరదాం. ఏంట్రా రామా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఈ ఇంటికొస్తే కృష్ణుడింటికి కుచ్చెళ్ళొచ్చినట్టు అనిపిస్తుందమ్మా. ఊరుకోరా, ఇదంతా ఆ దేవుడి దయ. ఇలాంటి ఇంట్లో బియ్యం అందాలని మనకు రాసిపెట్టుంది. మన మధు అదృష్టం బాగుందిరా. అయ్యో, ఏంట్రా అలా దగ్గుతున్నావు? అమ్మా మధు, మధు, మీ నాన్నకు నీళ్లు తీసుకురా అమ్మా. తెస్తున్నా, త్వరగా రా. నాన్న, నాన్న ఎప్పుడైనా నాతో మాట్లాడతాడేమో. నీళ్లు తీసుకొని తాగరా. అలా ఆలోచిస్తున్నావేమిట్రా? తీసుకోరా. నాన్నకి నా మీద ఇంకా కోపం పోలేదా?
ఏమిట్రా ఇది? తనతో మాట్లాడాల్సింది కదరా. నువ్వు మాట్లాడతావేమోనని తన కళ్ళల్లో ఆరాటం చూశాన్రా. ఒరేయ్, దాని మీద నీకు కొండంత ప్రేమ ఉంది కదరా. మనసులోనే అవన్నీ దాచుకొని ఇంత మౌనంగా ఉన్నావేమిట్రా? తనకేం బట్టలు కావాలో, తనకి ఎలాంటి రంగంటే ఇష్టమో, తనకేం కొనాలో అవన్నీ చేసేటప్పుడు అంత తపన పడ్డావే, అంత ఆరాట పడ్డావే. ఆ ప్రేమ నీకుందని దానికి ఎలా తెలుస్తుందిరా? తెలియాలి కదా. తనతో మాట్లాడితేనే కదా తెలిసేది. తన మొహంలోకి మొహం పెట్టి చూసింది లేదు నువ్వు. తనతో పెళ్లికి ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావేంట్రా? అందరూ వచ్చారు గాని అల్లుడి గారు రాలేదేంటా అని. మధు, నువ్వు వెళ్ళి కొత్త పెళ్లి కొడుకుని తీసుకురాపో. వాళ్ళు నీకోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతవరకు మీరు చేసింది చాలు, ఇంకా వెళ్ళండి, నేను రాను.